మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ. నిన్న 7:45 ప్రాంతంలో నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడే విచారించి 2 గంటల పాటు విచారించి అనంతరం నోటీసులు అందించి విచారించి అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీకి కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. మరొక వైపు ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన వారం లోపుగానే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీ కవితతో పాటు కేజ్రీవాల్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలువురు అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఇక ఈ కేసు ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎంత కుంభకోణం జరిగింది, ఏం జరిగింది లాంటి అన్ని వివరాలకు సంబంధించి ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇక అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలోనే రాత్రంతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ అరెస్టు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటికే ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. ఒకవైపు స్టాలిన్ కావచ్చు, మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమిలో ఉన్న నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇండియా కూటమి నేతలందరూ కూడా ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అరెస్టులను చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ భయపడుతోంది, అందుకనే ఇండియా కూటమి నేతలను టార్గెట్గా చేసుకుని అరెస్టులు చేస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఇప్పటికే ఈ అరెస్టును ఖండిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇటు కేంద్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని అరెస్టుల పర్వానికి తెరదీసిందంటూ అరెస్టులు చేస్తోందంటూ కేంద్ర సంస్థలను దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలను భయపెడుతోందంటూ ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అటు ఇండియా కూటమి నేతలు చెప్తున్న విషయం కావచ్చు, బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే ఈ కేసు విషయాలకు సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు బ్రేక్ తీసి బీజేపీ కేంద్ర సంస్థలను చేతిలో పెట్టుకొని ఇటు ప్రతిపక్షాల మీద ఉసిగొలుపుతున్నారని, ప్రతిపక్షాలను అరెస్టులే టార్గెట్గా ముందుకు వెళ్తున్నారని, ఎన్నికల సమయంలో మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు. కానీ ఇప్పటికే ఇక ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ అయితే లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కవితను ఈడీ కస్టడీకి తీసుకొని విచారిస్తుండగా ఈ అరెస్టు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మరొకవైపు కవితను ఇద్దరిని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ మహిళా నేత, బుర్రా రాముగౌడ్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్, రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రాముగౌడ్ గారు, ఏంటి ఎట్లా చూస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ? ఎప్పటి నుంచో ఈ అరెస్టు జరుగుతుందని అందరూ అనుకున్నదే ఖచ్చితంగా, ఎందుకంటే 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించని కారణంగా అరెస్టు చేయాల్సి వచ్చింది. ఈ కేసులో కీలక దశలో ఉన్న నేపథ్యంలో విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటికే ఈడీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అందుకని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. సో ఎన్నికల ముందు సరిగ్గా లోక్సభ ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే మీ పార్టీ చాలా ప్రాంతాల్లో పోటీకి కూడా సిద్ధమైంది. ఎట్లా చూస్తారు, ఏంటి ఇది? ఇప్పుడు ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ గారిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు. ఎందుకోసమంటే ఈరోజు బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా అంటే ఒక ధీటైన లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ అనేది ఈరోజు బీజేపీ పార్టీకి తెలుసు. దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ జరుగుతుందనేది అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా లాస్ట్ టైం పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు. నన్ను అరెస్ట్ చేయగలుగుతారు కానీ నా ఉద్దేశాలని కానీ నా యొక్క ఆలోచనలు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కూడా ఆపలేరు అనేది అక్కడ స్టేట్మెంట్ ఆ రోజు చేయగలిగారు. ఇది ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆప్ ఎదుగుదల మొదలైందో బీజేపీకి ప్రత్యామ్నాయం ఢిల్లీలో ప్రభుత్వాన్ని 3 సార్లు ఎప్పుడైతే ఏర్పాటు చేయగలిగిందో, ఫస్ట్ టైం, సెకండ్ టైం, సో అప్పటి నుంచెల్లే
బీజేపీకి ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ నాయకులందరినీ కూడా ఏదో విధంగా ఈరోజు జైల్లోకి పంపేయగలిగితే, ఏదో కేసు పెట్టి జైల్లో వేయగలిగితేనే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేయగలుగుతామనేదే ఈరోజు బీజేపీ పార్టీకి ఉంది. ఎందుకోసం అంటున్నామంటే నిజంగా లోపాలు ఎక్కడైనా జరిగి ఉంటే ఈరోజు దేశంలో వేల కోట్ల రూపాయలు దండుకొని విదేశాల్లో ఈరోజు మగ్గుతున్నారు. వాళ్ళందరినీ ఈరోజు ఇంతవరకు కూడా ఈ దేశంలో 12,000 కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయల భారతదేశ సంపదను ఈరోజు వాళ్ళు దోచుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళపైన ఎటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళని తీసి ఎక్కడ కనీసం జైల్లో పెట్టడం కానీ పరిస్థితి ఈరోజు వరకు జరగలేదు. ఎందుకోసం అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదాని అంబానీ కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఈరోజు బీజేపీ పార్టీకి వాళ్ళు అన్నదమ్ములుగా ఫ్యామిలీగా ఉండగలిగారు. ఎందుకోసం అంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు వచ్చినాయంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తుందంటే ఎవరైతే ఉన్నారో వేల కోట్ల రూపాయలు భారతదేశ సంపదను తిన్న వాళ్ళే ఈరోజు బీజేపీ పార్టీని బతికిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ఆధారాలు చూపించరు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. కానీ ఏదైతే 100 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్తున్నారో ఇంతవరకు కూడా ఆ స్కామ్లో మా మినిస్టర్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఇన్ని 100 కోట్ల స్కామ్ అని చెప్తున్న దాంట్లో కనీసానికి 1 కోటి రికవరీ చేశాము, లేకపోతే 100 రూపాయలు రికవరీ చేశామనే పరిస్థితి ఇంతవరకు కూడా ఈడీ తీసుకొని రాలేదు. అంటే కక్షపూరితంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ఆపే ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ఈరోజు మనం ఈరోజు న్యూస్లో చూడొచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో చూడొచ్చు, పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ పైన విమర్శలు వెళుతున్నాయి. ఎందుకోసం అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు ఎడ్యుకేషన్, హెల్త్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి అంటే ఇలా చేయొచ్చు ప్రభుత్వాలు, ప్రజలకు ఇంత మంచి సేవ చేయొచ్చు అని నిరూపించిన ఏకైక పార్టీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ. సో కాబట్టి ఇది కక్షపూరితంగానే, ఎందుకోసం అంటే ఎలక్షన్లు దగ్గర పడ్డ సమయంలో ఈరోజు 9 సార్లు కానీ ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, దగ్గర సంవత్సరన్నర పైన అవుతా ఉంది. ఈ పరిణామం చోటు చేసుకుంటా ఉంది, మొత్తంగా జరుగుతూ ఉంది. ఈ కేసు అంతా విచారణ జరుగుతోంది. కానీ 9 నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు కాబట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది, సహకరించట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అనే ప్రకటన వచ్చింది ఇవాళ. మరి మిగతా వాళ్ళు ఏమైందండి? ఈరోజు సృజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు వీళ్ళే దండుకున్నారని ఈడీ రైడింగ్లు జరిగినాయి కదా. మరి వాళ్ళ మీద కేసులు ఇప్పటివరకు ఏమైనాయి? వాళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేసింది ఈడీ? ఎందుకోసం అంటే వాళ్ళు కండువా మార్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్గా కానీ బీజేపీ పార్టీకి మద్దతుగా కానీ ఉంటాను అనుకోలేదు. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల పైన ఇంతగా దారుణంగా, అంటే ఒక ప్రతిపక్ష పార్టీని, అంటే ప్రతిపక్షాలు ఎందుకు ఉండాలంటే ప్రభుత్వాలు చేసే తప్పులని, ప్రభుత్వాలు ఏమైనా తప్పులు చేయగలిగితే, ప్రభుత్వాలు మంచి చేయగలిగితే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పే ప్రతిపక్ష నాయకులని అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అనే విధంగా చేసిన ఘనత ఈరోజు ఈడీ. ఇప్పుడు ఈడీ, సిబిఐ ఇది ప్రతిపక్ష అంటే ఒక స్వతంత్ర అధికారాలు కలిగిన సంస్థలు. కానీ బీజేపీ పార్టీ సొంత వింగులుగా తయారు చేసింది. బీజేపీ ఏదైతే బీజేవైఎం ఉందో అటువంటి వింగులుగా ఈరోజు ఈడీలని, సిబిఐని తయారు చేసి ఈరోజు ప్రతిపక్ష నాయకులపై ఉసిగొల్పి ఇటువంటి అరెస్టులు చేయగలుగుతుంది. సో ఎన్నికల ముందు బీజేపీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు, అంతే కదా మీరు? సరే, వాసుదేవ్ రెడ్డి గారు, ఏంటంటే కవిత గారి అరెస్టు తర్వాత ఈడీ కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ కొనసాగుతా ఉంది ఒకవైపు. ఇప్పుడు ఇరువురిని కూడా దగ్గర కూర్చోబెట్టి విచారించేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఎక్కువగా. సో ఏం చెప్తారు? ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు, చివరి దశకే చేరుకుందనాలి. ఇంకా ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్, అదే బీజేపీ సోదరులకు, మీకు ఆ తర్వాత ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, అరెస్ట్ చేసే వ్యవహారం కావచ్చు, దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ముందుగా దాంతోపాటు మొన్న కవిత గారు అరెస్ట్ చేసిన, నిన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన, రాజకీయంగా ఇక్కడ బీఆర్ఎస్ను, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందనేది వాస్తవం. ఇది దేశమంతా చర్చించుకుంటా ఉన్నది. సోదరులు చెప్పినట్టు ఇవాళ మాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో మాకు స్నేహపూర్వక పోటీ లేదు, వారికి మేము కలిసి లేవు. కానీ తప్పును తప్పనాలి, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా. సో ఇవాళ కేజ్రీవాల్ గారి విధానం, ఇప్పుడు అసలు ఈ కేసు ఏంటిదండి? ఇది ఒక మద్యం ఎక్సైజ్ పాలసీ
ఇది మద్యం కుంభకోణం అనేది ఎక్సైజ్ పాలసీ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కొత్త పాలసీలు తీసుకొస్తుంది. ఆ పాలసీలో తీసుకొస్తున్న సందర్భంలో ఈ ఎక్సైజ్ పాలసీలో కొత్త విధానం తీసుకొచ్చిన సందర్భంలో జరిగిన కుట్ర అనేది అక్కడున్న ఢిల్లీ యొక్క మన ఢిల్లీ గవర్నర్ దీని మీద ఆరోపణలు చేసినప్పుడు ఒకరు 100 కోట్లు అంటారు. బీజేపీ నాయకులు అందరికంటే ముందుగా దీని మీద మాట్లాడింది. కానీ ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇది ఢిల్లీ ఎక్సైజ్ మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారం, కానీ ఇక్కడ నుంచి కవిత గారు వెళ్ళి పాలసీకి సంబంధించి దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒక పాలసీ తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఢిల్లీలో అయినా, ఇంకే రాష్ట్రంలో అయినా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక టెండర్ తీసుకొస్తే మాకు కొద్దిగా చెప్పండి, ప్రభుత్వం దగ్గర ఉంటే మీకు ఏమైనా పరిచయాలు ఉంటే చెప్పండి అని చెప్తారు, అంటే రిఫరెన్స్ చెప్తారు. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయింది అనుకో, సపోజ్ నవీన్ గారితో ఏబిఎన్లో ఏదైనా పని ఉన్నదంటే నవీన్ గారు నేను సో మాట్లాడుతా ఉన్నా, కొద్దిగా మనోళ్ళు వస్తున్నా, నేను అవకాశం ఉంటే చూడండి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైనా తీసుకొస్తే, ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు దాన్ని ఆపాదించే ప్రభుత్వ విధానాల గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు కదా, ఎమ్మెల్సీగా ఉన్నారు, లేదంటే అప్పుడు ఎంపీగా ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీగా ఉన్నా అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీకి పరిచయం ఉండద్దని ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు రామ్ గారు ఉన్నారు, రామ్ గారు మేము ఇక్కడ కలుసుకున్న సందర్భంలో అనేక సందర్భాల్లో కలుసుకుంటాం. వారి పార్టీ వేరైనా దోస్తాను ఉంటుంది కదండి, పరిచయం ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ డిబేట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పరిచయాలు ఉంటాయి. సో పార్టీలు వేరైనా పరిచయాలు ఉంటాయి. దాన్ని ఆ పరిచయాలను ఏదో చెప్పి రిఫరెన్స్ చెప్పినంత మాత్రాన దాంట్లో అవినీతి జరిగిందని ఒకటి ఆలోచన చేయండి. ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ ఈ మూడింటిని కేంద్రంగా చేసుకొని దేశంలో ప్రతిపక్ష నాయకులకే, ఓన్లీ ప్రతిపక్ష నాయకులే అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారండి దేశంలో. అంటే బీజేపీలో అంతా శుద్ధపూసలా, బీజేపీలో ఉన్న నాయకులంతా కూడా శుద్ధపూసలా? వేరే పార్టీలు ఓన్లీ రాజకీయ పార్టీలో ఓన్లీ ప్రతిపక్షాలే కనిపిస్తూ ఉన్నాయా? మీరు దేశంలో 2014 నుంచి వెళ్ళి 2023 వరకు, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు బీజేపీ పాలన చూస్తే మీరు అసలు మొత్తం రాజకీయంగా చూసి దాడులు చేసింది కనిపిస్తా ఉన్న తప్ప దాదాపుగా 5,000 కేసులు నమోదు చేస్తే దాంట్లో రుజువైన ఎన్నండి 23-24 కేసులు మాత్రమే రుజువైనాయి. అంటే దీన్ని బట్టి ఏమైతుంది, ఫేక్. అంటే ఇప్పుడు దేశంలో ప్రధానంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఒక పక్క తెలంగాణలో బ్రహ్మాండంగా పరిపాలన అందించారు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళిండు. కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ గారి మీద ఏం లేదు చేయాలంటే. సో వారి కవిత గారి మీద ఇది ఒక ఆరోపణ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ కేజ్రీవాల్ దెబ్బ కొట్టాలంటే గతంలో అనేక సార్లు బీజేపీని మట్టి కనిపించిండు ఢిల్లీలో. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఆపు పార్టీ. సో ఈయనను తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఎన్నికల ముందే. సో ఇప్పుడే కాదు కదండి, ఇది 3 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాసెస్. అంటే ఒక టీవీ సీరియల్ తలపించే విధంగా ఈ కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు చేయలేదు. అప్పుడు ఇక్కడ కవిత గారిని చేయలేదు, అక్కడ మన కేజ్రీవాల్ గారిని చేయలేదు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడే చేయడం అంతే. అంటే వాళ్ళకి రాష్ట్రాల ఎన్నికలతో సంబంధం లేదు బీజేపీకి, కాబట్టి కేంద్రం వాళ్ళ టార్గెట్, కాబట్టి కేంద్ర ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించాలంటే వీళ్ళందరినీ వీళ్ళ పార్టీ నాయకులను లోపటేస్తే పార్టీకి క్యాడర్ అంతా కూడా నిరుత్సాహం అయిపోతుంది. ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా పనిచేయాలనే ఒక ఆలోచన కొద్దీ రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా అమిత్ షా, నరేంద్ర మోడీ గారి కానీ అప్రూవర్ నడుస్తా ఉన్నది. సరే, ఇప్పుడు మీరు రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు, ప్రతిపక్షాల మీద ఉసిగొలుపుతుంది అనొచ్చు, ఇంకేమైనా చెప్తారు, కానీ అప్రూవర్ గా మారిన వారు ఎవరైతే ఉన్నారో సాక్ష్యాలతో సహా వీరి పేర్లు ఎందుకు బయట పెట్టారనేది. ఇప్పుడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఒకటి అడిగిందండి, ఈడీకే బుట్టకాయలు వేసింది ఏమని, మీరు అప్రూవల్ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా, మీకు నిజంగా ఏదన్నా ఆధారాలు దొరికితే బయట పెట్టండి. ఏ ఒక్క ఆధారం దొరికింది? ఇవాళ ఇది లక్షల కోట్లని ఒకరు అంటారు, 1000 కోట్లని ఒక నాయకుడు అంటాడు. అసలు ఈడీకి సంబంధించి ప్రత్యేకంగా ఏంది ఇలా 144 కోట్ల అవినీతి దాంట్లో జరిగిందని చెప్తారు. అంటే సిబిఐకి ఎక్కడన్నా డబ్బులు దొరికినాయా? సీజ్ చేసిండ్రా? సిబిఐ సీజ్ చేసి ఈడీకి అప్పచెప్పిందా ఎక్కడన్నా? ఎక్కడ నీకు ఆధారమే లేదు కదా. అంత అప్రూవల్ ఏంది? అప్రూవల్గా మారడానికి ఏంది? వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం,
మీరు చెప్పకుంటే బాగుండేది. అప్రూవర్ గా వారి నుంచి తీసుకున్న సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోరు కదా, ఆధారం ఉంటేనే ఆ తర్వాత అది నిలబడుతుంది కదా. ఇది ఒక్క ఆధారం సెల్ ఫోన్ల ధ్వంసం గానీ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ గారు ఇప్పుడు ఒక్క ఆధారం చూపించారా? ఇప్పుడు గతంలో అనేక 4 సార్లు కవిత గారు సిబిఐ ఈడీకి అటెండ్ అయింది. ఎప్పుడు విచారణ జరిపినా ఎప్పుడు పిలిచినా పోయి చెప్పింది. ఫస్ట్ ఏమన్నారు, సెల్ ఫోన్స్ అన్ని కూడా ధ్వంసం చేసినాయని చెప్పారు, సిమ్ కార్డులు అన్ని కూడా కోలాప్ చేసినాయని చెప్పారు. మీకు సెల్ ఫోన్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో మొత్తం మీడియా ద్వారా ప్రపంచానికి చూపించిన సందర్భం కూడా మనమందరం కూడా చూసినాం. సో సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు, అన్ని రకాలుగా వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వేయండు. అయినా కూడా దాంట్లో ఈ సెల్ ఫోన్లో ఇది దొరికింది, ఇవి మీ ఇంట్లో ఈ డబ్బులు దొరికినాయి, సీజ్ చేసినామని చెప్పి ఎక్కడ చేసినారని ఇవన్నీ కూడా పసలేని ఆ యొక్క పాత్రలో ఆ యొక్క కుంభకోణం వారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కుంభకోణం కాదని మేమంటా ఉన్నాం. అది ఎక్సైజ్ పాలసీ విధానంలో జరిగిన విషయాలు. ఆ విషయాలలో ఎవరి పాత్ర ఏందనేది ఇప్పటివరకు ఎక్కడ ఈడీ స్పష్టంగా చెప్పలేదు. దాంట్లో జరిగింది ఒకరి పేరు మీద ఒకరు. ఫస్ట్ సిసోడిని అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు. సో రాజకీయంగా ఇది వేధింపులకు గురి చేయడం తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది దేశమంతా కూడా ఆలోచిస్తూ ఉన్నది. ఇలా చాలా మంది న్యాయ నిపుణులు కావచ్చు, అనేక మంది కావచ్చు, దీంట్లో ఎందుకు అసలు ఏం లేదని ఇది నిలబడే పరిస్థితి కూడా లేదండి. కేసు ఇదే నిలబడుతుందంటే మీరు చూడండి. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఒకరోజు డిబేట్ పెట్టండి, తర్వాత నిలిచిపోతుంది ఇట్లా కేసు. అయితే కేజ్రీవాల్ గారు అయింది కాబట్టి, వాళ్ళు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా విచారించిన తర్వాత కస్టడీ కోరేందుకే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఈడీ వివరిస్తుంది. చార్జ్షీట్. ఇందిరా శోభన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మొత్తంగా ఇండియా కూటమి నేతలనే వరుసగా అరెస్టులు చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఇప్పటికే హేమంత్ సోరెన్ కావచ్చు, ఇతర ప్రతిపక్ష నేతల్ని టార్గెట్గా చేసుకొని బీజేపీ అరెస్టు చేస్తూ ఉందని మీరు చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ అరెస్టు చేయిస్తోందని మీరు చెప్తున్నారు. కానీ కేంద్ర సంస్థలు ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా పనిచేస్తాయి, దానికి బీజేపీ పార్టీకి ఏంటి సంబంధం అనేది బీజేపీ ఒకవైపు వాదన. మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి మరియు సోదరి మనులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ కేసు విషయానికి సంబంధించి పూర్వపరాలను మనం కొంచెం సేపు పక్కన పెడితే, అరెస్టు చేసినటువంటి విషయాన్ని గనక గమనిస్తే ఎలక్షన్ సమయంలోనే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు జరుగుతుందన్నది గమనించాల్సినటువంటి విషయం. ఇది యావత్తు భారతదేశ ప్రజలు గమనించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలను తనకి ధీటుగా ఆపోజిట్ గా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క నాయకత్వాన్ని లక్షణాలను నిర్వీర్యం చేసేటువంటి పని చేస్తుందన్నది మనం గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న మీరు గమనించినట్లయితే బాండ్ల విషయానికి మా అకౌంట్ కంప్లీట్ గా సీజ్ చేసి కనీసం టికెట్స్ కూడా కొనడానికి డబ్బు లేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేసే సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు మీరు ఇండియా కూటమికి భయపడుతుంది బీజేపీ అన్నది అర్థమవుతుంది. అంటే ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి బాండ్లకు ఎలాంటి ట్యాక్సెస్ లేవు, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే బాండ్ల వాటికి మాత్రము ఫ్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ఎవరికైనా న్యాయం ఒకే రకంగా ఉంటుంది కదా. ఇది ఒకటో అంశం. రెండవది, అరెస్ట్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక కామన్ మ్యాన్ గా ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి 9 సార్లు తనకి ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు తను అటెండ్ అయి ఉండాల్సింది. అక్కడ అటెండ్ కాకపోవడం కూడా తనకి మైనస్ గా ఉన్నటువంటి పాయింట్. సో భయభ్రాంతులకి గురి చేసినప్పుడు వాటికి ఎన్నో విధాలుగా వాళ్ళని బీజేపీని ఎదుర్కొన్నటువంటి కేజ్రీవాల్ గారు ఇవాళ ఇలా చేయకపోవడం ద్వారా వాళ్ళకి అస్త్రం ఇచ్చినటువంటి వ్యక్తిగా తయారైనటువంటి సిచ్యువేషన్. కానీ ఇవాళ ఈ లిక్కర్ కేసు విషయం అనేది దాదాపుగా 1.5 ఇయర్ నుంచి దీనిని నానుస్తూ తీరా పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలక్షన్లకి తయారవుతూ ఇక నామినేషన్లకు మొదలవుతున్న సమయంలో అరెస్ట్ చేశారు అని అంటే దీని వెనక కంప్లీట్ గా రాజకీయ కంపల్షన్, రాజకీయ కుట్ర ఉందన్నది గమనించాల్సినటువంటి విషయం. నేను అరెస్ట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షకు అర్హులే, ఎవరైనా కూడా అది చేయాలి. కానీ దురదృష్టం ఏంటి అనంటే తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈడీ, సిబిఐ, ఈసీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నాయి. సో ఒక పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎంత కీలకంగా ఉంటాయో ఇవాళ భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు ఇవాళ పూర్తిగా ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతూ పనిచేస్తున్నాయి. నేను ఒక సిటిజన్ గా ఈ మాట చెప్పాలంటే సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మనది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా చెప్తాము. కాన్స్టిట్యూషన్ ని మనము చాలా ఒక పవిత్ర గ్రంథంగా మనము దానిని గౌరవిస్తాము.
అలాంటి దాంట్లో అంటే భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం, గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం అని చెప్పేటువంటి వాళ్ళకి మరి ఈ వ్యవస్థల ద్వారా ఎందుకు వాళ్ళకి అవసరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారు? ఎస్, ఈ దేశంలో సామాన్యుడైనా సంపన్నుడైనా ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఆ వ్యవస్థలు వాటి యొక్క పని అవి చేసుకుంటూ వెళ్ళాలి. వాటి యొక్క ఉన్నటువంటి ఇండిపెండెన్స్, వాటికి ఉన్నటువంటి హక్కులను వినియోగించుకునే విధంగా ఉండాలి. కానీ అలా కాకుండా ఆ పార్టీలో ఎవరైనా చేరినట్లయితే ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మా అవుతున్నారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం కక్షపూరితమైనటువంటి ధోరణిలో సమయానుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు. దీన్నే ఇవాళ దానికి ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ రాష్ట్రంలో కవిత గారి అరెస్ట్ కూడా అదే కోణంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అరెస్ట్ అవుతుంది అని ఆ పార్టీకి సంబంధించినటువంటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి లీడర్లు మాట్లాడినారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడినారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాబట్టి ఈ సమయంలో అరెస్ట్ చేసినట్లయితే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మద్దతు వాళ్ళది అవసరం పడుతుంది, ఇన్ని రోజులు వాళ్ళని మేము కాపాడుతూనే ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాము, ఇవాళ ఇది జరిగినట్లయితే నష్టం జరుగుతుందని ఆలోచించి ఒక అడుగు వెనక్కేసి వాళ్ళని సేవ్ చేశారు. దాని పర్యవసానం ఏంటి అన్నది వాళ్ళు చూశారు. ఇవాళ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ ఎదగాలి. మేము గనక ఈ సమయంలో ఏమైనా చేయలేకపోయినట్లయితే రేపు వచ్చేటువంటి జరగబోయేటువంటి లోక్సభలో మినిమం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు గమనించినారు. కాబట్టి కవిత గారి యొక్క కంపల్షన్ లో తప్పని పరిస్థితుల్లో ఆమెని ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేశారు. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే ఈ విషయంలో పూర్తిగా కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ స్వలాభం కోసమే ఈ చర్యలు చేపడుతుంది తప్ప దేశం యొక్క భవిష్యత్తు కోసము కానీ ఇవాళ తప్పు చేసే వాళ్ళని శిక్షించాలన్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా అది లేదు అన్నది గమనించాలి. ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటే ఇవాళ నిన్న ఎలక్ట్రల్ బాండ్స్ చాలా వరకు మనకి బయటకు వచ్చాయి. ఒక్కొక్కరు ఇచ్చినటువంటి విరాళాలు కనుక మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి మెగా కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి 542 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అని అంటే మీరు ఆలోచించండి ఎంత ఏ కోణంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అదాని అంబానీల కన్నా ఎక్కువగా ఇచ్చాడు ఆయన మెగా కృష్ణారెడ్డి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి అనేవాడు ఇవాళ దేశంలో సంపన్నుడి వైపుకి ఎదగడానికి వీళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆయనకు అండదండగా నిలబడ్డారు. కాబట్టే అత్యధికంగా ఆయన కంపెనీకి యూపీ ఎలక్షన్ల ముందు ఆయనకు ఎలక్ట్రల్ బాండ్ రూపకంగా ఇలా పార్టీకి ఇచ్చారు కాబట్టే ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఇదే డిబేట్ లో ఉన్నటువంటి రచనారెడ్డి గారు అయ్యుండొచ్చు, నేను అయ్యుండొచ్చు, చాలా సార్లు ఈ మెగా కృష్ణారెడ్డి చేసినటువంటి అవినీతి పైన గానీ మెగా కృష్ణారెడ్డి చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివిధ రూపకాలుగా ఎన్నో రకాలుగా రిప్రజెంట్ చేశాం. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారనంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్ కోసం లాలూచి పడి ఇవాళ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తగులుతుంది అనుకున్నటువంటి వాళ్ళను శిక్షించేటువంటి పని చేస్తున్నారు. కాబట్టి ఇది బీజేపీకి ఉన్నటువంటి నైజం. ఇదే గనక కాంగ్రెస్ ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ ఇండియా కూటమికి దెబ్బగా మారేందుకు అవకాశం ఉంటుందా? మిగతా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదన్నది గమనించాలి. సో ఎవరమైనా కూడా రాజకీయ సమయంలో రాజకీయాలు చేయాలి, డెవలప్మెంట్ సమయంలో డెవలప్మెంట్ జరగాలి, ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సంస్థలు వాటి పని అవి చేసుకొని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అనేది ఉంటది. పాలక పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే అది సరైన రీతిలో వెళ్తుంది. అలా కాకుండా తొక్కే ప్రయత్నం చేస్తే మనుగడకి కష్టం అవుతుందన్నది గమనించాలి. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, రేపు నేనుండొచ్చు. కానీ ఈ కక్షపూరితమైనటువంటి దాంతో వెళ్ళడం వల్ల దానివల్ల ఎవరికి ఏమి ఉపయోగం కాకపోగా ఇవాళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలందరూ ఈ అరెస్టులను ఖండిస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలందరూ ఇండియా కూటమిలో ఉన్న ముఖ్య నేతలందరూ ఖండిస్తున్నారు. అంటే ఇండియా కూటమి నేతల ఐక్యత కనబరుస్తున్నారా? ఏంటి దెబ్బలు అనుకుంటున్నారా ఎన్నికల్లో, లేదంటే ఐక్యత మరింత పెరిగిందని భావిస్తున్నారా ఏంటి? ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళను ఇప్పుడు జార్ఖండ్ సీఎం ఏం చేశారు? మీరు ఏం చేశారు? ఇవాళ బీజేపీలో ఇప్పుడు నితీష్ కుమార్ గారు అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఆలోచించండి. ఇవాళ శివసేనలో ఎందుకు తీసుకున్నారు? అందరికి తెలిసినటువంటి విషయమే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నన్ను వదిలే ప్రసక్తి లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను వాళ్ళతో వెళ్లాలని యూటర్న్ తీసుకున్నారు ఆయన రాజకీయ స్వలాభం కోసం. ఇవాళ మమతా బెనర్జీ గారు ఇవాళ ఇండియా కూటమిలో కొన్ని సందర్భాల్లో ఆమె
ఏమంటారు పాజిటివ్ గా ఉండి సరే, మీరు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు బీజేపీ మీద. ఒకసారి మాట్లాడదాం. రచనారెడ్డి గారు, మొత్తంగా బీజేపీ గుడ్ మార్నింగ్ అండి. బీజేపీ మొత్తంగా పెద్ద ఎత్తున అరెస్ట్ల పర్వానికి తెరదీసింది. ఎన్నికల ముందు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇటు కేంద్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని ఇతర ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉందని ఆరోపణ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ప్యానెల్ లో ఉన్న వారికి ఇక్కడ నవీన్ గారు మీరు చూస్తే అంటే నరేటివ్ అందరిది ఒకటే ఉంది. ఏంటంటే గుమ్మడికాయ పొంగల్ ఎవరంటే భుజాలు పడుకున్నట్టు. అసలు చాలా మందికి లీగల్ ప్రాసెస్, పొలిటికల్ ప్రాసెస్ కి అవగాహన లేకుండా ప్రజలను అంటే అద్దెకు దేశ ప్రజలను ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఎందుకు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎందుకు, ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఎందుకంటే మీకు ఒక్కటి చెప్పాలి నవీన్ గారు, వీళ్ళిద్దరిని అంటే కవితనైనా కేజ్రీవాల్ అయినా లేకపోతే ఈ కుంభకోణము లేకపోతే ఇంకో ఏ కుంభకోణంలోనైనా వీళ్ళను ఎప్పుడు అరెస్ట్ చేసినా ఈ పార్టీ వాళ్ళు ఇలాగే హగ్గులు పెడతారు, ఇలాగే ఒల్లి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళను అరెస్ట్ ఇక్కడ కామన్ మ్యాన్ ఒక సామాన్య మనిషి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమి అననోళ్ళు ఇక్కడ డర్టీ పాలిటిషియన్స్ కరప్ట్ పాలిటిషియన్స్ ని ఏమన్నా అంటే మొత్తము అంటే డెమోక్రసీని ఏమో చేసేస్తున్నట్టు ఏమో అయిపోతున్నట్టు ఇది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి కోర్టులే అంగీకరించు. ఇప్పుడు వీళ్ళ పర్మిషన్లు తీసుకొని 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని చెప్పేసి వీళ్ళ పర్మిషన్లు తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేయన్నా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు 10 నెలల తర్వాత అరెస్ట్ చేయన్నా, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు అరెస్ట్ చేయన్నా అని ఉండదు. ఇంకోటి వీళ్ళు చేసే పనులు, పాలిటీషియన్లు ఇక్కడ పోయి ధర్నా చేస్తారు, అక్కడ పోయి ఏదో శంకుస్థాపన చేస్తారు. ఇవన్నిటిని అంటే పొలిటికల్ యాక్టివిటీస్ ని వీళ్ళు సీరియస్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ గా చూపెట్టి వీళ్ళు దర్యాప్తుని తప్పించుకునే అవకాశాలు ఎన్నో చేశారు. సీరియస్ పొలిటికల్ అసలుకైతే ఈడీకైనా సిబిఐకైనా మన లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ కైనా వీళ్ళు చేసే పొలిటికల్ యాక్టివిటీస్ అండి చట్టం కింద చెప్తున్నా దే ఆర్ నాన్ సీరియస్ యాక్టివిటీస్. వీటిని సీరియస్ యాక్టివిటీస్ అన్నారు. వీటి పొద్దుగా లేచి ఖద్దరేసుకొని బయలుదేరితే అది సీరియస్ యాక్టివిటీ కాదు అది. అండ్ మీరు ఇక్కడ ధర్నా చేసి లేకపోతే ఇక్కడ ఇది చేసి లేకపోతే అక్కడ ఏందో కానీ ఒక ప్రధాన ఆరోపణ చేస్తా ఉన్నారు బీజేపీలో. నవీన్ గారు చెప్పండి. నవీన్ గారు అయితే ఇక్కడ డబ్బులేవి అని అన్నారు. కవిత నే 10 కోట్లు సౌత్ లాబీ నుంచి అదేంటి మనీ లాండరింగ్ చేయడానికి తీసుకెళ్ళింది అని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని వాళ్ళు మొన్న ఆఫ్టర్ అప్రూవర్ల స్టేట్మెంట్ల మీదనే కాదు, అప్రూవర్ల స్టేట్మెంట్ల తర్వాత ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసింది అనే ఒక కంక్లూజన్ కి వచ్చినాక అందుకని సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ జరిగింది. ఇంట్లో ఎందుకు తనిఖీలు జరిగినాయి, అక్కడ ఏదో కట్టలు దొరుకుతాయని కాదు, అక్కడ ఈ ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ కి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి దాని తర్వాత ఆధారాలు దోషం చేశారు అంతే కదా. అవునండి. ఇంకోటి నవీన్ గారు ఇది అందరికీ తెలుసో లేకపోతే కావాలని దాని గురించి మాట్లాడతలేరు. నిన్ననే కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG క్లియర్ గా 2021-2022 డీలర్ ఢిల్లీ మద్యం పాలసీ చేంజ్, మద్యం పాలసీ వలన ఢిల్లీ ప్రభుత్వానికి వీళ్ళు లైసెన్సెస్ సరిగా ఇవ్వలేరు, లైసెన్స్ ఫీజ్ సరిగా తీసుకోలేరు, ఇష్టం వచ్చిన వాళ్ళకు టెండర్ల కింద ఇప్పుడే ఒక ప్యానెల్ మెంబర్ అన్నారు ఇట్లా తెలిసి ఉంటే ఇగో వీళ్ళని హెల్ప్ ఆషామాష మద్యం ఏదైనా గవర్నమెంటల్
పాలసీ కింద టెండరింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి మద్యం పాలసీ కారణంగా జరిగిన విషయం గురించి కాగిచ్చిన రిపోర్ట్ మీరు చెప్తున్నారు, అది మధ్యలో వదిలేశారు. రిపోర్ట్ 2002 కోట్ల 2002 crores లాస్ వచ్చింది ఢిల్లీ ఎక్స్చెక్కర్ కి అని క్లియర్ గా వాళ్ళు క్యాల్కులేషన్స్ తో ఇచ్చిండ్రు. ఒకదానికి 981 crores 27 crores అంటే డీటెయిల్ గా క్యాల్కులేషన్స్ ఇచ్చిండ్రు. ఎట్లా ఈ ఢిల్లీ ఎక్స్చెక్కర్ కి ఈ మద్యం పాలసీ వల్ల లాస్ వచ్చింది, లైసెన్సీస్ హైసెన్సీస్, నాన్ టెండరింగ్, నాన్ కంప్లయన్స్, నాన్ వెండింగ్, ఇవన్నిటి వలన ఎటువంటి లాసెస్ వచ్చిందో 2002 crores కి పెగ్ చేసిండు. దాంట్లో వీళ్ళ లావాదేవీలు అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తూ ఇది ఢిల్లీ మద్యం పాలసీ వల్ల వచ్చిన లాస్, ఈ లావాదేవీలన్నీ ఎక్స్క్లూడ్ చేస్తూ ఈ 2002 crores ని వీళ్ళు సంపాదించుకోవాలని ప్రయత్నించిండు. సో ఇక్కడ డబ్బులు లేవు, ఎక్కడ కనిపిస్తున్నారు వాషింగ్ పౌడర్ నిర్మా, అర్రే ఇండి కూటమి. అదే ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే చాలు ఏ కేసులు ఉండవు, ఏ విచారణ ఉండవు అనేది వారి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మీరు నవీన్ గారు మీరు దాని గురించి మాట్లాడినంత మాత్రాన, మీడియా దాని గురించి మాట్లాడినంత మాత్రాన ఏం కాదండి, వారు చెప్తున్న విషయం చెప్తున్నాం, జరుగుతున్న పరిణామాల గురించి మీకు చెప్పాలి కదా. రత్న గారు ఇప్పుడు 2014 నుంచి వెళ్ళి 2023 వరకు అధికారంలో బీజేపీ ఉంది కదా, మరి మీరు దాడి చేసిన ఈడీ సిబిఐ దాడి చేసిన కేసులన్నీ కూడా ఎటువేరేవన్నీ ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం కదా. ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంత అన్యాయం, హిమంత్ బిశ్వ శర్మ మీద దాడి జరిగితే సీన్ కట్ చేస్తే అస్సాంకు ముఖ్యమంత్రి బీజేపీ నుంచి వెళ్ళి ఇప్పుడు శారదా కుంభకోణంలో ఆయన మొత్తం విచారించారు, ఈ ఇబ్బంది పెట్టింది, మొత్తం ఆయన అప్రూవల్ అయిపోయాడు, బీజేపీకి లొంగిపోయాడు. లొంగిపోయిన సందర్భంలో అక్కడ అస్సాంకు ముఖ్యమంత్రి చేసిండు. శారదా కుంభకోణంలో ఎంతమంది మీరు అరెస్ట్ చేసిందండి, ఎంతమంది లోపల తీసుకెళ్ళారు ఇప్పటి వరకు? కవిత కంటెంప్ట్ ఎందుకు తీసుకోలేరు, ప్లస్ కవితను విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు రచన గారు కవితగా లేకపోతే కేజ్రీవాల్ గారిదా, అసలు ఈ కేసులో పసలేదనేదే మేము వాదిస్తా ఉన్నాం. రచన గారు ఇది రాజకీయ కుట్ర అని చెప్తా ఉన్నాం. ఈ కేసు లోతులకు పోతే దాంట్లో ఏం లేదండి. రచన గారు ఈ కేసులకు లోతులకు పోతే ఏమి లేదు, ఇది బట్టగాల్చి మీదేసి బదనాం చేయాలని ఒక కుట్ర బీజేపీ చేస్తా ఉన్నది. బీజేపీకి ఈడీ సిబిఐ ఐటీ సంస్థలు జేబు సంస్థలుగా మారినాయి కాబట్టే ఈ విధంగా రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడతా ఉన్నది. ఇండియా కూటమిని నవీన్ గారు ఇక్కడ ఒర్రుడు కార్యక్రమం చెప్పండి కాదండి రచన గారు, ఒర్రుడు కాదు, మీరేదో టెక్నికల్ అంశాలకు పోతా ఉన్నారు. ప్రతిదీ ఢిల్లీ కేజ్రీవాల్ గారు స్వయంగా చెప్పిండ్రు, ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీని పంజాబ్ లో కూడా అమలు చేస్తా ఉన్నారండి. అక్కడ 50% లాభాలతో నడుస్తా ఉన్నది. సేమ్ పాలసీ పంజాబ్ లో కూడా ఆప్ అధికారంలో ఉన్నది కదా, అక్కడ ముఖ్యమంత్రి వెల్లడించిండు, ఢిల్లీ ముఖ్యమంత్రి పాలసీ పంజాబ్ లో ఉన్నది. రచన గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇండియా కూటమిని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే లేదండి, మీరు దక్షిణ భారతదేశంలో 129 ఎంపీ సీట్లు ఉంటే ఒక 29 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఈ దక్షిణ భారతదేశంలో మీకు ఎక్కడ తిరుగుతలేదు. ఇక్కడ అది తమిళనాడు కావచ్చు, అదే విధంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా కేరళ కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీకి సీట్లు రాసే అవకాశం లేదు. కాబట్టి కర్ణాటకలో కూడా మొదటిగా కాంగ్రెస్ అధికారంలో రాగలిగింది, అంతకుముందు కొంత బీజేపీ ఉండగలిగింది. కానీ దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, కాంగ్రెస్ తో పాటు ఎన్డీఏ కూటమి దెబ్బతీయడం, దక్షిణ భారతదేశంలో ఇక్కడ కేసీఆర్ ను నిర్వహించడం, దేశంలోకి రాకుండా కేసీఆర్ నిర్వహించడం, అదే విధంగా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ గారు మిగతా రాష్ట్రాలకు వెళ్లకుండా చేయడమే ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందే తప్ప రాజకీయంగా మాత్రమే చూడాలి, దీంట్లో వాస్తవం లేదనేది మొత్తం చర్చించుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా. అంటే కాగిచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మద్యం పాలసీ విధానం తీసుకొచ్చిన ఈ విధానం కారణంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది, 2002 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఈ రిపోర్ట్లన్నీ చెప్తా ఉన్నాయి కదా. అలాగే ఆధారాలకు సంబంధించి ధ్వంసం చేశారు కాబట్టి పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేస్తారు. ఆధారాలు లేకుంటే కోర్టు ఎందుకు రిమాండ్ కానీ లేదంటే కస్టడీకి కానీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్నమాట. నేను రచన గారికి ఎందుకోసంటే మధ్యలో ఇంటర్ఫేర్ కాలేదు. మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకోసమంటే ప్రజలందరికీ అర్థమైతేనే నిజంగా తప్పు ఎవరు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరు కావాలని చేస్తారో అర్థమవుతుంది.
ఇప్పుడు రచన గారికి అడుగుతున్నాను. రచన గారు, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే, అలాగే బెంగాల్లో కూడా తీసుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి సెకండ్లో ఉన్న ద్వివేది ఏదైతే మీ బీజేపీ పార్టీకి, అంతకుముందేమో ఆయనే దొంగ అయిండు, అంతకుముందు ఆయనే చాలా డబ్బుల్ని తీసుకున్నాడనే పరిస్థితి చేసిన ఆరోపణ చేసిన బీజేపీ పార్టీయే, మీ పార్టీ నాయకులే, డిబేట్లో పాల్గొన్న మీ పార్టీ నాయకులే. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు అక్కడి నుంచి మద్దతు కావాలి కాబట్టి ఈరోజు సీఎం రమేషే కావచ్చు, సృజనా చౌదరి కావచ్చు, వాళ్ళపైన కూడా మీ పార్టీ నాయకులందరే మీలాగానే మనం ఏదైతే డిబేట్లో పాల్గొంటున్నామో వందల వేల కోట్ల రూపాయలను వీళ్ళు దండుకున్నారని చెప్పింది మీరే. కానీ ఎప్పుడైతే ఈడీ రైడింగ్ తర్వాత వాళ్ళు ఈ కండువా మార్చిరో, కండువా మార్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పునీతులయ్యారు అనేది మీరు ఒక విషయం చెప్పగలగాలి. ఇప్పటిదాకా మీకున్న వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ యాజ్ ఏ లాయర్ గా రిపోర్ట్స్ ఉన్నాయి. సరే, కాగ్ రిపోర్ట్ గురించి చెప్పండి. కాగ్ విషయంలో ఇన్ని వేల కోట్లు, వందల కోట్ల నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి చేకూరిందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన రిపోర్ట్. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ గా చెప్పింది, పబ్లిక్ కి చెప్పింది, ఎట్లా చేకూర్చింది అనేది కూడా మీడియా రూపకంగా కూడా ఇవ్వగలేరు. ఈ రోజు అంటే మేడం వచ్చి మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉందో, ఈ రోజు లేదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనుభవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 1.5 years జైల్లో ఉన్నారు. బట్ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వగానే తన పైన ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు జప్తు చేశారు? ఒక్కటే అండి వీళ్ళది. బీజేపీ పార్టీ రచన గారు ఎంత చెప్పినా ఈ రోజు ప్యానెల్లో ఉన్నారు కాబట్టి, పార్టీకి మద్దతుగా ఉన్నారు కాబట్టి మేడంకి మొత్తం తెలుసు. ఈ రోజు ఏవైతే అన్యాయాల మీద చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేసింది, కానీ పార్టీలో చేరింది కాబట్టి ఉంది కాబట్టి ఆరోపణలు జరుగుతున్నారు. ఒక నిమిషం, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. ఇప్పుడు మాట్లాడండి. దానికి బీజేపీకి ఏం సంబంధం? ఇప్పుడు అంటే మీరు రచనక మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుల్ని బీజేపీ కండువా కప్పితే వాళ్ళు నీతిమంతులు అవుతారా? ఆన్సర్ మీరు చెప్పగలగాలి. ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు, ఈడీ రైడ్ చేసిన నాయకులని సెకండ్ ఒక 10-15 రోజుల్లో మీ కండువా కప్పుకుంటే వాళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారు? వారు చెప్తుంది అదే. పార్టీకి దర్యాప్తు సంస్థలకి ఏంటి సంబంధం? పార్టీ ఈడీ రచన గారు, ఈ రోజు దేశవ్యాప్తంగా ఈడీని స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనుకోవట్లేదు. ఈడీని మీ సెంట్రల్ ఆర్గనైజేషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను ఏమనుకోవట్లేదు ప్రజలందరూ కూడా. సమయం లేదు. ఇంద్రశోభన్ గారు, పార్టీ వేరు, దర్యాప్తు సంస్థలు వేరనేది బీజేపీ చెప్తా ఉంది. మీరు మాత్రం పదే బీజేపీ చేయిస్తోంది కావాలనే ప్రతిపక్షాల మీద మీరు ప్రతిసారి ఇదే విషయం మీరు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? సరే, సమయం తక్కువ. ఇంద్రశోభన్ గారు కంక్లూడ్ చేయండి. రిజల్ట్ ఏది? రచన గారు ప్లీజ్, వాయిస్ రీచ్ అవ్వదు. ఇంద్రశోభన్ గారు వస్తాను మీ దగ్గరికి. ఇంద్రశోభన్ గారు మాట్లాడండి. బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి పర్యవసానం, 16 రాష్ట్రాల్లో అధికారాన్ని కూలదొల్చడం, లూపులున్న దగ్గర వాళ్ళని ఏ విధంగా పొలిటికల్ వైపు వాళ్ళ వైపుకి మళ్లించుకోవాలి, ఎవరి నుంచి మాకు నిధులు వస్తాయి, ఏ రకంగా మేము బలపడతాం, ఎథిక్స్, తర్వాత పార్టీ యొక్క ఐడియాలజీ, భారతీయ జనతా పార్టీ మోదీ అమిత్ షా వచ్చినాక ఎన్నడో తుంగులో తొక్కేశారు. వాళ్ళకి అసలు ఐడియాలజీ అనేది బంద్ చేసిరారు. వాళ్ళ ఐడియాలజీ అంతా ఏంటంటే పవర్ లో ఉండడం మాత్రమే. ఇప్పుడు అది ఏదన్నా కానీ ఆ లైన్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు జెన్యున్ గా కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసినా కూడా ఇవాళ ఈ అపవాదులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీకు ఇవాళ వచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ చెప్తాను నేను. ఐక్యరాజ్య సమితి 143 దేశాలకి సంబంధించి ఒక అధ్యయనం చేసింది. అధ్యయనము ఒక్క సెకండ్ అండి. స్వేచ్ఛ, అవినీతి, జీవన స్థితిగతులు, తర్వాత జీడిపి బేస్ లో, తర్వాత సామాజిక మద్దతు, ఆరోగ్యం, వీటిపైన ఒక స్టడీ చేస్తే మన దేశము 126వ స్థానంలో ఉంది. హ్యాపీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అని కంపారిజన్ చేస్తే ఆ లిస్ట్ లో మనము 126వ పొజిషన్ లో ఉన్నామంటే మనం అన్హ్యాపీగా ఉన్నామని చెప్పారు. మీ యొక్క ఎమోషన్స్ ని, మీ యొక్క పనితనాన్ని, మీ యొక్క సమయాన్ని, ఈ ప్రజలు ఇచ్చిన ఓటుకు ఈ దేశాన్ని ఎట్లా బాగుపరచాలో ఆలోచించండి తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా కూడదోలను పనిచేయండి.
అది అది ఆలోచన ఉన్నంత వరకు మీరు అధికారం వచ్చినప్పటికీ బీజేపీకి ఏ సంబంధం చెప్తా ఉన్నారు రచన గారు అడ్వకేట్ వాళ్ళు న్యూట్రల్ చాలా విషయాలలో అనేక పోరాటాలు చేశారు. కానీ నేను ఒక్కటి అడగదలుచుకున్నాను రచన గారిని, మొన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ దగ్గరికి వెంటనే ఈడీ వస్తుందని చెప్పి పార్లమెంట్ వేదిక బెదిరించింది. ఆ వీడియో క్లిప్లు మన ఏపీఎల్ లో కూడా అనేక సందర్భాలు వచ్చినాయి. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కదా ఈడీకి సిబిఐకి బీజేపీకి ఏ సంబంధం చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా నవ్విపోతారు కదా, నాకెంత సిగ్గన్నట్టు నవ్వుకుంటారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఇందిరా శోభన్ గారు, రామగౌడ్ గారు, రచనారెడ్డి గారు.